ప్రభునందు ప్రియమైన క్రైస్తవ కుటుంబంలారా, దేవాది దేవుని నామమున మీ అందరికీ నా శుభాభినందనలు. అన్నోన్ సంఘం వారు నిర్వహిస్తున్న ప్రతిష్ఠిత నివేదన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. నిన్నటి దినమున ప్రధాన యాజకుల ప్రాధాన్యతను మనం డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు నిన్న మనం మాట్లాడుకుంది పాత నిబంధనల ప్రధాన యాజకులు ఎలాగున్నారు. ఈరోజు కొత్త నిబంధనలో యేసుక్రీస్తు కాలంలో యేసుక్రీస్తుతో ఢీకొన్న ఆ ప్రధాన యాజకులు ఎలా ఉన్నారు జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 21:23. ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన యొద్దకు వచ్చి, ఏ అధికారం వల్ల ఈ కార్యములు చేయుచున్నావు? ఈ అధికారం ఎవడు నీకిచ్చెనని ఆయన అడిగారు. సో ప్రధాన యాజకులకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ యేసు ఎవడు? మేమందరము తలపడిన ప్రధాన యాజకులము, మా వయసు పెద్దది, మేము చాలా వృద్ధులము, అనుభవజ్ఞులము మేము. కానీ నిన్నగాక మొన్న వచ్చిన ఈ కుర్రాడు, 30 ఏళ్ల కుర్రాడు మమ్మల్ని చెలాయిస్తున్నాడే. 12 ఏళ్ల వయసులోనే ఆ యెరూషలేము ఆలయంలో అనేక మంది పండితులను తన జ్ఞానంతో అల్లలాడించిన ఈ కుర్రాడు ఇతనేనా? ఇతను ఎవడు? ఎందుకు వచ్చాడు? ఎందుకు మనల్ని డిస్టర్బ్ చేస్తున్నాడు? మన పరిచయం ఎందుకు పాడు చేస్తున్నాడు అని చెప్పేసి ప్రధాన యాజకులు అతని మీద అసూయ పడ్డారని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ దేవాలయంలోకి యేసయ్య వచ్చినప్పుడు ఆయనను అడుగుతున్నారు వీళ్ళందరూ కలిసి. ఏమంటున్నారంటే, నీవు ఏ అధికారం వల్ల ఈ కార్యములు చేస్తున్నావు? ఈ అధికారం నీకు ఎవడు ఇచ్చాడు? యేసుక్రీస్తు కార్యములు, యేసుక్రీస్తుని ప్రశ్నించిన ప్రధాన యాజకులు, యేసుక్రీస్తుని నిందించిన ప్రధాన యాజకులు. దేవుడు ఆనాడు ప్రధాన యాజకులకు అధికమైన బాధ్యత ఇచ్చినప్పుడు ప్రతిష్ఠిత అర్పణలు చేయవలసిన వాళ్ళయ్యుండి, వాళ్ళు నివేదనలు చేయవలసిన వాళ్ళయ్యుండ వాళ్ళు సమస్త ప్రజల కొరకు మరి ప్రాయశ్చిత్తం చేస్తున్న ఆ ప్రధాన యాజకులు ఈరోజు యేసయ్య చేస్తున్న పని చూసి ఆయన మీద అసూయపడి, ఎవడు నువ్వు? ఎందుకు వచ్చావు? నిన్నెవడు పంపించాడు? ఏ అధికారంతో నువ్వు చేస్తున్నావని అసూయపడ్డారు. సహోదరి సహోదరుడా, ఎవరైనా సేవకుడు ఒక పని చేయలేకపోతే ఆ పని ఇంకెవరైనా కుర్రాడు, ఆ సంఘంలో చిన్న నామినల్ కుర్రాడు చేస్తే అంటే మెయిన్ సంఘ కాపరికి కోపం వస్తే మాట నిజమే. వీడెవడో వచ్చాడు, నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు, వీడికి ఏంటి నా పట్ల ఎందుకు, వీడు లోపలికి ఎవడు రానిచ్చాడు, గడ్డ ఇంటి బయటికి అని చెప్పేసి పగబట్టుకునే తత్వాలు మనకు ఉన్నాయి ఈ రోజుల్లో. కానీ ప్రధాన యాజకుడు చేయని పనిని, వాడు చేయలేని పనిని యేసయ్య చేసి చూపిస్తున్నాడు. ఆయన వాళ్ళ అధికారాన్ని ప్రశ్నిస్తున్నాడు. వాళ్ళు ఎలా చేయకూడదు అలా చేయాలని బోధిస్తున్నాడు. ఆ మాటలు వాళ్ళకి కష్టంగా ఉన్నాయి. వీడెవడో కుర్రోడు వచ్చి మా పరువు తీస్తున్నాడు అని చెప్పేసి ఆయన మీద కోప్పడి ఆయన మీదకి వచ్చి ప్రశ్నిస్తున్నారు. నువ్వు ఎవడివి? ఎక్కడి నుంచి వచ్చావు? నిన్నెవడు పంపించాడు? ఏ అధికారంతో మా మీద నువ్వు ఈ పెత్తనం చేస్తున్నావని ప్రశ్న వాళ్ళు అడిగారు. కాబట్టి ప్రియ సహోదరుడా, జ్ఞాపకం చేసుకుందాం. ఒక పని దేవుడు మనకు అప్పచెప్తే ఆ పని మనం సరిగ్గా చెయ్యలేకపోతే ఇంకెవరైనా కుర్రాడు వచ్చి ఆ పని చేస్తుంటే నేర్చుకోవాలి. ఓహో, నేను ఈ తప్పు చేస్తున్నానా? దేవుడు ఈ కుర్రాడిని పంపించి నా తప్పు నాకు సరిచేశాడు, దేవుడా క్షమించయ్యా, ఈ తప్పు చేయనయ్యా దిద్దుకుంటే అది ఉత్తమ క్రైస్తవ లక్షణం. కానీ చేసిన వాడిని తిట్టి, వీడెవడు, ఎందుకు వచ్చాడు, నా సంఘానికి ఎందుకొచ్చాడు, నన్నే అవమానం పాలు చేస్తున్నాడు, వీడిని గెంటేయండి, వీడు ఉండకూడదని చెప్పేసి అతని మీద పగబట్టి కక్ష సాధింపు క్రియలు టేకప్ చేస్తే అతను ప్రధాన యాజకుడు కాలేడు. యేసుక్రీస్తు కాలంలో అదే జరిగింది. ఒక యవ్వనస్తుడు 30 ఏళ్ల కుర్రాడు లోపలికి వచ్చి వాళ్ళ అధికారాన్ని గురించి ప్రశ్నిస్తూ వాళ్ళు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో చెప్తున్నప్పుడు వీళ్ళకి కోపం మండిపోయింది. కోపం తారాస్థాయికి వెళ్ళిపోయి ఇంక ఏం చేయాలో తెలియక అతన్ని చంపడానికి కుట్రలు పన్నారు. రేపు వారం మరొక కుట్ర గురించి మనం మాట్లాడుకుందాం. ఇట్టి మాటలు దేవుడు మన వెనుకల్లో ఆశీర్వదించి కాపాడును గాక. ఇట్టి మాటలు మీకు మీ కుటుంబంకు ఆదరణ కలిగించును గాక. ఆమేన్.